నేను ఈరోజు సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే తాలింపు దినుసులు ఒక పక్కన పెట్టుకున్నాను. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొంచెం ఆవాలు, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంగువ వేయడం వల్ల దాని టేస్ట్ అనేది మారుతుంది, చాలా బాగుంటుంది. ఇలా తాలింపును కొంచెం వేగిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు, ఒక 4 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకున్నాను, ఒక వంకాయని కట్ చేసుకున్నాను, ములక్కాయ ముక్కలు, ఒక క్యారెట్, ముల్లంగి ముక్కలు, బెండకాయ ముక్కలు. సాంబార్ కోసం చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. అవి బాగా మెత్తగా చేసుకొని ఆ వాటర్ని ఒక పక్కన పెట్టుకున్నాను. ఈ ముక్కలు వేగుతున్నాయి. అలాగే కొంచెం సాల్ట్ వేసామంటే త్వరగా మగ్గుతాయి. నెక్స్ట్ ఆ ముక్కలు కూడా సాల్ట్ పట్టుకుని బాగుంటుంది. ఇది కొంచెం పప్పు ఒక 1.5 గ్లాస్ తీసుకున్నాను. కొంచెం ఎక్కువ విజిల్ వేయించుకుంటే ఇలా మెత్తగా అయిపోతుంది, లేకపోతే కొంచెం మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ముందు ముక్కలన్నీ మగ్గాయి. పప్పు, నెక్స్ట్ చింతపండు వాటర్ కలిపి వేస్తున్నాను. బాగా సాంబార్ మరుగుతున్నప్పుడు కొంచెం సాంబార్ పొడి, ఒక బెల్లం ముక్క, చిన్న బెల్లం ముక్క వేసుకొని కొంచెం సేపు మరగనించి దింపేస్తే సాంబార్ రెడీ.